ఆ ముసలి బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని చాలా చక్కగా విని ఆనందించి అక్కడనే నమస్కారం చేసుకున్నారట. కళ్ళు తెచ్చి చూసేసరికి ఆ ముసలి బ్రాహ్మణుడు కనిపించలేదు. అప్పుడు అనుకుంటున్నాడు, ఈ ముసలి బ్రాహ్మణుడు చెప్పిన వ్రతాన్ని రేపు చేస్తానని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లా కాలం గడిపినాడు. మరునాడు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యములు కూడా నెరవేర్చుకుని శుచి అయి నిశ్చల భక్తితో దేవాధిదేవ సత్యనారాయణ ప్రభు, ఈ రోజున భిక్షాటన పెడుతున్నాను స్వామి, నాకు కనుక ద్రవ్యం లభించినట్లయినా నేను వ్రతం చేస్తానని చెప్పి మనస్సును సంకల్పం చేసుకుని భిక్షాటన బయలుదేరి వెళ్ళినట్ట. ఆ రోజున కార్తీక పౌర్ణమి పర్వదినం అవడంతో అందరూ కూడా ఆహా, మన వీధిలోని చక్కగా వేదం చదువుకున్న బ్రాహ్మణోత్తముడు వచ్చాడు కదా అని చెప్పి విరివిగా దాన ధర్మాలు చేశారట. దాంతో ఆయన చాలా సంతోషించి వ్రత సామాగ్రి అవతో కూడా సమకూర్చుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాట. వ్రతం చేయడంతో ఆ బ్రాహ్మణి యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోయినాయట. దాంతో ఆయన చాలా సంతోషించి ప్రతి నెలా కూడా విడువకుండగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారట. ప్రతి నెలా విడువకుండగా వ్రతం చేసేసరికి ఆ బ్రాహ్మణి యొక్క కష్టములు తొలగిపోవడే కాక సకల ఐశ్వర్యంలో కూడా లభించాయట. దాంతో అతడు ఇంకా సంతోషించాడు. అంతేగాక చక్కనైనటువంటి భార్య, పుత్రులు, పుత్రికలు కూడా కలిగి సుఖంగా ఉన్నారయ్యా అని చెప్పగా అప్పుడు మరలా ఋషులు అడుగుతున్నారట, అయ్యా ఇంకా ఎవరన్నా ఈ యొక్క వ్రతం చేసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ ఉంటే చెప్పండి అంటే అప్పుడు మరలా చెబుతున్నారట. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుంటుండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో కథ వింటూ ఉన్నారట. ఆ సమయంలో ఒక కట్టెల ముగినవాడు ఆ మార్గం గుండా వెళుతూ కట్టెల మోపును బ్రాహ్మణుడి నుండి అరుగుపైన పెట్టి లోపలికి వెళ్ళి కూర్చున్నాట. ఆ కట్టెల ముగిన అతనికి ఎంతటి ఆకలి దప్పుగా ఉన్నా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకపోగా వ్రతం మొత్తం కూడా పూర్తయ్యేంత వరకు ఉండి ఆ వ్రతం పూర్తయిన తర్వాత బ్రాహ్మణోత్తములు అడుగుతున్నట్ట, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చేసుకున్నటువంటి పూజ ఏమిటండి? ఇది ఏ దేవుడు పూజ, ఎందుకోసం చేసుకున్నారు అని అడిగారు. అడిగేసరికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, పోయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఏ వ్రతం చేసుకుంటే కనుక సకలైశ్వర్యములు లభిస్తాయ్యా. నేను ఈ యొక్క వ్రతం చేసుకున్న తర్వాతనే నాకు ఇంత మహద్భాగ్యం కలిగింది అనేసరికి అతగాడు కూడా చాలా సంతోషించి దాహం తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం చేసుకుని వెళ్ళిపోయినాట. వెళ్ళిపోయి మరునాడు ఆ కట్టెలమ్ముకునేవాడు కూడా వ్రతం చేయడానికి సిద్ధపడ్డవాడే ధనవంతుల వీధిలో పోయి కట్టెలమ్ముగా రోజు వచ్చే ధనం కంటే రెట్టింపు ధనం వచ్చిందట. దానితో అతడు చాలా సంతోషించి వ్రత సామాగ్రి అవతో కూడా సమకూర్చుకుని తన ఇంటికి వెళ్ళి వ్రతం చేసుకున్నాట. అది మొదలు ఆ కట్టెలమ్ముకునే అతను కూడా ప్రతి నెల విడువకుండా వ్రతం చేస్తూ ఉండేసరికి అతగాడి యొక్క కష్టములన్నీ తొలగిపోటే కాక చక్కనైనటువంటి భార్యను, పుత్రులను, పుత్రికలను పొంది స్వర్గ భోగములను కూడా అనుభవించి అంత్యమున సత్యలోకంలో చేరుకున్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాగిణ విజ్ఞాన మృతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్తః. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. ఏందమ్మా అప్పుడే నీరసం వచ్చిందా? ఎనర్జీ అయిపోయినట్టుందిగా. తీసి పెట్టినట్లు అక్కడ కావాలి పీసు ఉన్నాయి కదా, ఇంకో కాయ ఇవ్వండి కొట్టిగా ఇందాక అది అట్లే అనుకున్నా. ఇక్కడ రారు బయటనే కూర్చుంటుందా? కూర్చుంటుంది అట్లే ఉబ్బరిస్తుంది కదా గాడు గాడు. కథ అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను లేవు కదా, ఉన్నా నేను చెప్తాను. నీళ్ళు జల్లిన విషయం పెట్టండి. ప్రవక్షాపహిండి ఆఖ్యాన మాదిరి సాంగ ప్రవారమాస్తున్నాను నిర్మ సజ్జల నరికల గలభామి నీరాయ దేవం. నీరాజనానందరం శుద్ధాత్మర్పయామి రక్షాంధారయామి నమస్కరోమి. జయ బాబు సత్యనారాయణ స్వామి భగవానికి. అది వెరీ గుడ్, ఎనర్జీ బాగుంది. మళ్ళీ అక్షంతర పూజ చేత పట్టుకోండమ్మా. పూర్వం ఉల్కాముఖుడు ఒక మహారాజు గారు ఉన్నారట. ఆయన ఇంద్రియములన్నీ కూడా జయించినవాడు, సత్యవంతుడు. ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్ళి విశేషంగా దాన ధర్మాలని కూడా చేస్తుండేవాడు. ఆయన భార్య సౌందర్యవతి. ఆ దంపతులకు రోజున భద్రశీల నదీ తీరంలో కూర్చుని చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుండగా
సాధువు అనే ఒక వైశ్యుడు అనంతమైనటువంటి ధనముతో పడవను నింపుకుని వ్యాపారానికి ఆ మార్గం గుండా వెళుతూ రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి పడవనట్టు పట్టించి రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడట, అయ్యా మహారాజా, నీకేం కష్టం వచ్చిందని చెప్పి పూజలు చేస్తున్నావయ్యా, నీ దగ్గర ధనం ఉంది, రాజ్యం ఉంది, సంపద ఉంది కదా, ఇంకేం కష్టం నీకు అని చెప్పేసి అడిగినట. అడిగేసరికి అప్పుడు ఆ రాజుగారు చెబుతున్నారట, ఓయి షావుకారు, నీవు అన్న మాటల ప్రకారం చెప్పాలంటే నా దగ్గర రాజ్యమేమిటయ్యా, సకల భోగ భాగ్యములు కూడా ఉన్నాయి, కానీ నేను సంతోషంగా ఉండడానికి నాకు సంతానం లేదయ్యా, నేను సంతానాన్ని పొందగోరి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నానని చెప్పన్నారు. అనేసరికి అది విన్న వైశ్యుడు అంటున్నట, మహారాజా, నాకు కూడా సంతానం లేదయ్యా, నేను కూడా ఈ యొక్క వ్రతం చేసుకుని సంతానాన్ని పొందుతానని చెప్పి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని తన వ్యాపారానికి వెళ్ళిపోయాడు. వ్యాపారం పూర్తి చేసుకుని కొంతకాలాన్ని ఇంటికి వెళ్ళి తన భార్య లీలావతిని దేవుడి గది దగ్గరికి తీసుకువెళ్ళి దేవుడి గదిలో చెబుతున్నట్ట, ఓయి లీలావతి, అదేదో సత్యనారాయణ స్వామి వ్రతం అట, ఆ వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుంది అని చెప్పి మహారాజు గారు చెప్పారు. మనకి కూడా సంతానం కలిగితే మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి భీకరమైన ప్రతిజ్ఞ చేసేసరికి అంత లీలావతి ధర్మపరాయణి భర్తతో సుఖించి 10వ మాసమున చక్కనైన ఆడపిల్లను కన్నదట. ఆడపిల్ల ఏ విధంగా ఉన్నదయ్యా, శుక్లపక్షంలో చంద్రుడు ఏ రీతినైతే వృద్ధి పొందుతుంటాడో ఆ రీతి ఉండేసరికి బారసాల నాడు కళావతి అనే పేరు పెట్టి అల్లారుబుద్ధిగా పెంచుకుంటున్నారట. అల్లారుబుద్ధిగా పెంచుకుంటూ ఉండగా కొంతకాలానికి షావుకారు భార్య అంటున్నదట, నాదా, మనకు సంతానం కలిగితే వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, మనకు సంతానం కలిగింది, వ్రతం చేద్దామా అంటే అప్పుడు ఆ షావుకారు చెబుతున్నట, ఓసి పిచ్చిదానా, ఇప్పుడు వ్రతం చేస్తే ఏమొస్తుంది, అమ్మాయి వివాహకాలంలో వ్రతం చేసినట్టయితే కనుక మన బంధువులందరూ కూడా వస్తారు కదా, మన వ్యాపారం ఏమిటి, మన అధికారం ఏమిటో కూడా అందరికీ తెలుస్తుందని చెప్పి ఒక గర్వంతో వ్రతం చేయకుండా వ్యాపారానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన పిదప కొంతకాలం మరలా వ్యాపారం మొత్తం పూర్తి చేసుకుని వచ్చేసరికి తన కూతురి యొక్క ఆట పాటలన్నీ కూడా గమనించి, ఓహో, నా కుమార్తెకు 8వ ఏడు వచ్చింది, వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నవాడే ఒక దూతను పిలిచి, పోయి నీ వెళ్ళి నా కుమార్తె దగ్గర వడి వెతికి తీసుకురా అన్నట్ట. అనేసరికి అతగాడు అనేక నగరములు కూడా తిరిగి చివరకు కాంచనము అనే ఒక పట్టణం నుంచి చక్కనైనటువంటి వైశ్యకుమార్ని చూసి తీసుకొచ్చేసరికి అతగాడిని పరీక్ష చేసి అతడే తన కుమార్తెకి తగినవాడిని చెప్పి నిశ్చయించుకుని అంగరంగ వైభవయుతంగా 5 రోజులు పెళ్లి చేసినాడు. చక్కనైన అల్లుడు దొరికాడు కదన్న ఆనందంలో ఉండి షావుకారు భార్య కూడా స్వామివారి వ్రత విషయం మర్చిపోయినారట. మర్చిపోవడమే కాక ఇంకా అల్లుడితో కలిసి వ్యాపారం చేద్దామని చెప్పి ఆ షావుకారు అక్కడి నుంచి అల్లుడిని వెంట పెట్టుకుని పక్కనే ఉన్న రత్నసానం అనే పట్టణానికి వెళ్ళాడట. రత్నసానం అనే పట్టణానికి వెళ్ళి ప్రయాణం బడలేక చేత విశ్రాంతి తీసుకుంటున్నాడట. విశ్రాంతి తీసుకుంటుంటే అప్పుడు స్వామివారు అనుకుంటున్నాడు, ఏమిటిది, వీడికి సంతానం లేని రోజునేమో సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నాడు, సంతానం కలిగింది, వ్రతం చేయలేదు. అమ్మాయి వివాహకాల్లో వ్రతం చేస్తా అన్నాడు, అప్పుడు కూడా వ్రతం చేయలేదు. ఇంకా వ్యాపారానికి వెళ్ళాడు కదా, వీనికి దారుణమైన కఠినమైన దుఃఖములు కలుగుగా అని చెప్పించారట. చెప్పించేసరికి అంత మామూలు ఇరువురు కూడా విశ్రాంతి తీసుకుంటుండగా ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజు గారి ధనాగారంలో కొందరు మాయా దొంగలు ప్రవేశించి ధనమంతా కూడా దొంగలించుకుని భటులు పట్టుకోవడానికి వస్తుంటే ఈ మామాలు ఇద్దరు కూడా ఎక్కడైతే పడుకుని ఉన్నారో అక్కడ వేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేసరికి నలుదిక్కులా కూడా వెతుకుతున్న భటులు వీళ్ళ దగ్గర ధనం ఉండడం చూసి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి, మహారాజా, ధనంతో పాటు దొంగలను కూడా తీసుకువచ్చామయ్యా, విచారణ చేసి తగిన శిక్ష వేయండి అని చెప్పేసి అన్నారట. అనేసరికి అంత మహారాజు గారు ఏమాత్రము కూడా విచారణ చేయకనే వీరిద్దరిని తీసుకుపోయి కారాగృహంలో బంధించండి అన్నారట. వారి ఇరువురు కూడా, అయ్యా, మేము వ్యాపారానికి ఇక్కడ వచ్చామని చెప్పి ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు లేకపోయినారట. అంతేగాక వారి దగ్గర ఉన్న ధనాన్ని కూడా రాజుగారు తన ఆధీనం చేసుకున్నారు. ఇక్కడ వీరిద్దరిని చెరసాల్లో బంధించారు. ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటయ్యా అంటే కనుక ఇంటి దగ్గర కూడా కొందరు మాయ దొంగలు ప్రవేశించి ఉన్న ఆస్తినంతా కూడా ఊడ్చిపెట్టిపోయినారట. తినడానికి తిండి కూడా లేక ఇంటింటికి తిరిగి భిక్షాటం చేసుకుంటున్నారట తల్లి కుమార్తె కూడా. అంతేగాక తల్లికి రోగం వచ్చి మంటం పట్టింది. ఒక్క కుమార్తె మాత్రమే భిక్షాటం చేస్తూ ఒక రోజున ప్రసాదం తీసుకుని ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి తల్లి అడుగుతున్నదట, అమ్మా, ఇంత రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా నీవు అని చెప్పి అడిగిందట. అడిగేసరికి, అమ్మా, ఒకరింట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే చూసి ప్రసాదం తీసుకువచ్చానమ్మా, ఇదిగో ప్రసాదం అని చెప్పి ఇవ్వగానే ఆ ప్రసాదం తిన్న వెంటనే తల్లి గుర్తుకు వచ్చిందట. అమ్మా, మేమెంతో అపరాధం చేశాం తల్లి, మాకు సంతానం లేని రోజున సంతానం కలిగితే మీ నాన్నగారు వ్రతం చేస్తా అన్నారమ్మా, సంతానం కలిగింది కానీ వ్రతం చేయలేదు, అందుకే మనకి ఇలాంటి కష్టాలని కూడా కలుగుతున్నాయి అని చెప్పేసి వెంటనే మర్నాడు తన శక్తి కొలది లీలావతి వ్రతం చేసుకుని, అయ్యా సత్యదేవ, నా భర్త అల్లుడు చేసిన తప్పులు క్షమించి వారిద్దరూ కూడా సుఖంగా ఇంటికి చేరేటట్లు చూడు స్వామి అని చెప్పి ప్రార్థన చేసిందట. అంత లీలావతి తన వ్రతం చేయడంతో స్వామి సంతుష్టుడై ఆనాటి రాత్రి చంద్రకేతు మహారాజు కల్లో కనిపించి, ఓ మహారాజా,
నీ కారాగృహంలో బందీలుగా పడి ఉన్న మామారులు ఇద్దరు కూడా దొంగలు కాదయ్యా, నా శాపవశాత్తు దొంగలుగా నీ దగ్గర పడి ఉన్నారు. వారిద్దరినీ కూడా రేపు ఉదయాన్నే విడిచిపెట్టు, లేకపోతే నువ్వు సర్వనాశనం అవుతావు అనేసరికి అంత మహారాజు గారు నిద్ర నుంచి లేచి మొత్తం చూశాడు కానీ ఎవరూ కనిపించలేట. వెంటనే మంత్రి పురోహితులు అందరూ కూడా పిలిపించాడు. సభ చేసి తనకి వచ్చిన కల వాళ్ళందరికీ కూడా తెలియపరిచి ఆ మామాలులిద్దరిని కూడా తీసుకురండి అని చెప్పి భటులు పంపించాట. భటులు వెళ్ళి మామాలులిద్దరిని కూడా తీసుకొస్తున్నారట. అప్పుడు వారిద్దరూ కూడా పైకి రవ్వుతూ లోపల అనుకుంటున్నారు, ఓహో ఈ రాజుగారు ఆ వేళ ఏమాత్రం విచారణ కూడా చేయకనే తీసుకువెళ్ళి కారాగృహంలో వేయండి అన్నాడు కదా, ఇప్పుడు విచారణ చేసి ఇంకా ఎలాంటి పెద్ద శిక్ష వేస్తాడో అని చెప్పి భయపడుతూ ఉంటే అప్పుడు రాజుగారు అంటున్నారట, వై షావుకారులారా, ఇదంతా కూడా మీకు దైవానుగ్రహం లేకపోవడం వల్ల జరిగింది తప్ప వేరు కాదయ్యా. ఇక మిమ్మల్ని విడిచిపెడుతున్నానని చెప్పి వారికి క్షుర కర్మార్గములను కూడా చేయించి కట్టుకోవడానికి కొత్త బట్టలు ఇచ్చి వారి దగ్గర తీసుకున్నటువంటి ధనానికి రెట్టింపు ధనమిచ్చి ఇక మీరు సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పి పంపించి వేశారట. ఇది శ్రీ స్కాందపురాణి రేవగణాయ తృతీయోధ్యాయ సమాప్త. ఆపదముక్కులవాడ అనాథరక్షగా గోవిందా. అలా అమ్మ కొబ్బరి ఇంకోటి కావాలన్నా, కొబ్బరి చాలా